ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ దుఃఖదినములు సమాప్తములగును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ దుఃఖము యెహోవా చూచి ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, మీ దుఃఖదినములు సమాప్తములగును. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు మన యేసయ్య అనుగ్రహిస్తారండి. మీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు మీకు ఇస్తారు. నిత్యమైన సంతోషము మీకు అనుగ్రహిస్తారు. వాక్యం సెలవిస్తుంది, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనది. మీ యొక్క గోనెపట్టును విడిపించి దేవుడు సంతోష వస్త్రాన్ని ఇస్తారంటండి. అంటే మీరు 2 దినాల నుంచి ఉపవాసం ఉంటున్నారు. దేని విషయమైతే ఉపవాసం ఉంటున్నారో దేవుడు చూచున్నారు. రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. ఏ విషయమైతే మీరు కన్నీరు గారుస్తున్నారో, నెలలు తరబడి, సంవత్సరముల తరబడి, ఇంకా ఎన్ని రోజులని మీరు ఎదురు చూచుచున్నారో దేవుడు సహాయం చేస్తారు. మీ ప్రార్థన వినబడి ఉన్నది. మీ దేవుడు తగిన కాలమందు మీకు జవాబు అనుగ్రహించి మీకు సంతోష వస్త్రాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ కన్నీరు నేను చూచి ఉన్నాను. ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుడండి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వాటికి జవాబు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాన్న, ఎంతమంది కన్నీరు గారుస్తున్నారో వారి దుఃఖమును నాట్యంగా చేయండి. వారికి సంతోష వస్త్రాన్ని ఇవ్వండి తండ్రి. నాన్న, ఆనంద తైలంతో వారిని నింపండి. వారి నోటి నిండా నవ్వును కలుగ చేయండి. సహాయం చేస్తారని నమ్ముచు, అలాగే వారి ఉపవాసములకు కూడా జవాబు అనుగ్రహించండి. అయ్యా, సమాధానం అనుగ్రహిస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.